ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామ్మా, హ్యాపీ. మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చిందని? వస్తుందని అనుకునే చేసాం. మళ్ళీ 21 సీట్లు వస్తాయి అనుకున్నారా మొత్తానికి? బంగారులాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ 21 సీటుకి గెలుతాడు, 2 ఎంపీ సీట్లు గెలుతాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని కోరుకున్నాం, కోరుకున్నట్టుగా అయ్యాడు. గతంలో వంగగీత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏమేమి చేశారా మనకు? చేశారు కానీ కనపడలేదు. ఎంపీగా ఉన్నప్పుడు కనపడలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారా? లేదు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ కూడా సీటు కూడా తాకనివ్వమన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేశారు కదా, ఎలా చూస్తుంటారు? ఎలా చూస్తే జనాలండి, జనాలు నాడేది ఇది, ఓటర్ నాడేది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గేట్ దాటనివ్వన్నారు, ఆ గేట్ దాటకుండా అసెంబ్లీలో అడుగు పెడుతుంది. మళ్ళీ అలాంటి వ్యక్తిని పార్లమెంట్లో చూశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతుంది అంటే జనాలు పంపించారు పార్లమెంట్కి, ఒకటి పంపించే అవ్వదు కదా ఇది. అలాంటిది మోదీ కూడా అన్నారు కదా, పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్పి. తుఫాన్ అని చెప్పాడు మోడీ నిన్న. దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఇతను క్యారెట్ అభినందించి అతను తుఫాను పవన్ కళ్యాణ్ కాదు, ఇక తుఫాన్ లాంటి వాడు పవన్. ఇప్పుడు మీ పిఠాపురం పేరు కూడా మోదీ గారు చూడబడింది, ఎలా ఫీల్ అవుతున్నారు? మారుమూల ప్రాంతంలో ఉంది పిఠాపురం నియోజకవర్గం, దేశమంతా మారుమోగింది పవన్ కళ్యాణ్ వల్ల. మరి మీరు గర్వంగా చెప్పుకుంటారా? బంగారులాగా. ఓకే.